రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యులు. పాపం ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటం అనేది ఒక పెద్ద చర్చగా మారింది. ఎందువల్లంటే రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి మంత్రి పదవిలో అవకాశం దక్కింది. శాసనసభ్యులు మంత్రులయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వటం, వెంటనే మంత్రి అయిపోయారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో విపరీతమైనటువంటి మానసిక, శారీరక హింసకు గురైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిపోయారు ఆయన. అలాగే చూసుకుంటే మరి కొంతమంది సీనియర్లు కూడా మంత్రి పదవిలో స్థానం దక్కలేదు. కళా వెంకట్రావు గారికి స్థానం దక్కలేదు. పెద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆయనకి కూడా పాపం స్థానం దక్కలేదు. అలాగే